రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన అవినీతి బురదను సహచర మంత్రులందరికీ అంటించారని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు ఎద్దేవా చేశారు. హైదరాబాద్ శివారులోని నాదర్గుల్, వట్టినాగులపల్లి స్టోన్ క్రషర్ల విషయంలో ఆరోపణలపై మంత్రి పొంగులేటి ఇచ్చిన వివరణపై హరీష్ రావు స్పందించారు. పొంగులేటి కంపెనీలో జరిగిన అవినీతిని అధికారులే గుర్తుపట్టారంటూ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పినప్పుడు పొంగులేటి ఎందుకు స్పందించలేదని హరీష్ రావు ప్రశ్నించారు. మంత్రి కంపెనీకి మైండ్ లేదని అసెంబ్లీలో ఎందుకు చెప్పలేదని అడిగారు. నాదర్గుల్ భూమి ప్రభుత్వ భూమి అయినప్పుడు హైడ్రా ఎందుకు స్వాధీనం చేసుకోలేదని హరీష్ రావు నిలదీశారు. ఈ పొగరులేటి ఒక రాష్ట్ర మంత్రిగా కాకుండా రాఘవ కన్స్ట్రక్షన్ అధినేతగా మాట్లాడినట్టుగా ఆయన మాటలున్నాయి. ఎంతసేపు సంస్థను కాపాడుకోవాలి, కొడుకును కాపాడుకోవాలి తాపత్రయపడ్డట్టుగా స్పష్టంగా కనబడ్డది. సహచర మంత్రులందరూ కూడా అవినీతి పరులే అని పాపం వాళ్ళందరినీ కూడా తన కంటిన బురద వాళ్ళందరికీ అంటించే ప్రయత్నం చేశాడు. జూపల్లి కృష్ణారావు గారి కుంభకోణాన్ని ఆయనే బయటపెట్టాడు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల టెండర్ల కుంభకోణాన్ని ఆయనే బయటపెట్టుకున్నాడు. బట్టి విక్రమార్క గారి ఆర్థిక శాఖలో బిల్లులు ఇయ్యడానికి పర్సంటేజీల కుంభకోణాన్ని ఆయనే గుర్తు చేశాడు. అంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కుంభకోణాల చిట్టా చదివి అరే నన్ను ఒక్కనే కాదు నా చుట్టూ ఉండే మంత్రుల కుంభకోణాలను కూడా రాష్ట్ర ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసినాడు. నిన్నటి ప్రెస్ మీట్ తో రాష్ట్ర ప్రజలకు ఒకటైతే అర్థమైంది, ఆయన పొంగులేటి కాదు పొంగు లూటి అనేటువంటి విషయం చెప్పకనే చెప్పిండు. నిన్న నాదర్గుల్ భూముల విషయం నువ్వు ఆ మైనింగ్ లో పొంగు లూటీ చేసినావు అనేటువంటిది ఇలా రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. ఆ బీఆర్ఎస్ టైంలో రిజిస్ట్రేషన్ అయిందని ఒక చిల్లర కథ చెప్తున్నావు. 2016లో ఈ భూములను నిషేధిత భూముల జాబితాలో పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. నువ్వే అంటున్నావు ఇది ప్రభుత్వ భూమి, మేము సుప్రీంకోర్టులో వేసినాము, మా ఆర్డీఓ వేసిందన్నావు. ప్రభుత్వ భూమి అయితే నీ హైడ్రా గడివిక్తుందా? ప్రభుత్వ భూములు కాపాడడానికి, చెరువులు కాపాడడానికే కదా హైడ్రా. నేను మంత్రి గారిని కోరుతున్న నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఆ కాంపౌండ్ వాళ్ళు తొలగించండి, బౌన్సర్లను, ఆ ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు పెట్టండి, అరెస్ట్ చేయండి, ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోండి, ఆ భూమిలో సాగు చేసుకున్న రైతులకు ఎంట్రీ ఇవ్వండి.